ఫలం పుష్పం తోయం స్వామివారికి నైవేద్య రూపంలో సమర్పించేందుకు భక్తులు మాత్రం పరితపిస్తారు. కాకపోతే చెట్ల తాండ్రలో కొలువు తీరినటువంటి లక్ష్మీ నరసింహ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారికి మాత్రం భీష్మ ఏకాదశి పర్వదినాన అరటి గెలల సంతర్పణ చేసేందుకు భక్తులు అందరూ కూడాను ఈ గ్రామానికి తరలి వస్తుంటారు. అందులో భాగంగానే చెట్లకు ఉండాల్సినటువంటి అరటి గెలలు ఈరోజు ఇలా పందిరికి వేలబడ్డాయి. ఒక చెట్టుకు ఒక గెల ఉంటుంది, కానీ ఈ పందిరి చుట్టూ చూస్తుంటే గెలల సంతర్పణే కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 10,000 అరటి గెలలు ఇక్కడికి వేలాడదీశారంటే ఎంతమంది భక్తులు ఈ గెలలు కట్టుకుందుకు వచ్చారు. భీష్మ ఏకాదశి పర్వదినాన ఇంతమంది భక్తులు ఆ అరటికెల సంతర్పణ సోమవారికి అర్పించేందుకు వచ్చిన కోసం చెట్ల తాండ్ర గ్రామస్తులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో, అసలు ఏ సెంటిమెంట్ ఇంతమంది భక్తుల్ని ఇటువైపుగా రప్పిస్తుంది, ఈ దేవాలయం విశిష్టత ఏంటి, ఈ గ్రామస్తులకి ఆ లక్ష్మీనరసింహ స్వామికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, పిలవకుండా వచ్చే ఈ అతిథులను ఆదరించే రీతిలో చెట్ల తాండ్ర ప్రజలు తీసుకున్నట్టు ఆదరాభిమానాలు ఈ ఏడాదికి పెరుగుతున్నట్టు భక్తులు తాకిని మనకు నిదర్శనం చెప్పుకోవచ్చు. 100 గెలలతో ప్రారంభమైన అరటికెల సంతర్పణ 10,000కి దాటింది అంటే ఏ మేరకు భక్తులను ఆకర్షిస్తున్నాడు ఈ స్వామి అందరూ మాత్రం స్పష్టం. చూస్తే కనుక ఇంతమంది భక్తులు పిలవని అతిథులుగా వస్తున్నారు. చెట్లతాండ గ్రామంలో జరిగే ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన వారందరినీ ఎలాగ అకామిడేట్ చేస్తారు, ఈ అరటికెల కట్టడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? శ్రీ 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 లక్ష్మీ నరసింహ స్వామి పరవస్తు అయ్యవారి యొక్క వార్షిక మహోత్సవం ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజులు యాత్రా కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ యాత్రా కార్యక్రమానికి సుమారుగా 15 రోజుల ముందు నుంచి ఈ పందిర్లు వేయడమని, ఈ కర్రలు కొట్టమని, అలాగే దానికి సంబంధించినటువంటి చాలా రకాలైన అవసరాలు ఉంటాయి. తర్వాత క్లీనింగ్లు ఇవన్నీ కలిపి సుమారుగా మాకు 15 రోజులు పడతాయి. ఈ 3 రోజులు ఆ 15 రోజుల కష్టం కంటే ఈ 3 రోజులు మరీ కష్టంగా ఉంటుంది. 3వ రోజున గెల్ల విప్పేటప్పుడు మాత్రం ఎవరి గెల వారికి ఇవ్వడం అనేది చాలా కష్టం. అది కానీ ఇన్ని వేల గెలలో ఎలా సాధ్యం? అది ఈరోజు ఆ కట్టడానికి ఏర్పాట్లు కావచ్చు, తిరిగి మళ్ళీ ఆ గెల ఆ ప్రసాదానికి వారికి అందజేయడం ఎలా సాధ్యపడుతుంది? ఏ మేరకు మీకు ఆ భక్తులు మళ్ళీ ఆకర్షించే పరిస్థితి? అదే అంటున్నాను. ఇప్పుడు ఎవరి గెలకైతే వారికి టోకెన్లు రాసిస్తాం. కొంతమంది నిజమైన భక్తులు అయితే మాత్రం ఎవరి గెల వాళ్ళే పట్టుకెళ్తారు. కొంతమంది మాత్రం అలా కాకుండా ఇందులో ఏది మంచి గెల అయితే అది కొంతమంది ఏర్చుకొని పట్టుకెళ్తారు. అలాంటప్పుడు ఒక గెల మిస్ అయితే రెండో గెల కూడా ఆటోమేటిక్ మిస్ అయిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు మాకు ఇబ్బందులు వస్తాయి. అవన్నీ వెనక్కి పెట్టేసి ముందుగా ప్లెయిన్గా క్లియర్గా ఉన్న గెలన్నీ ఇవ్వడం జరుగుతుంది. మిగతా గెల ఏవైనా ప్రసాదం కోసం తప్పదు. కాబట్టి ఏ గెలైనా నెంబర్లు మారిపోయినా వాళ్ళకి గెల మాత్రం ఖచ్చితంగా అందజేస్తాం. మీ ఊహ తెలిసి వచ్చేసరికి ఎన్ని గెలలు వస్తుండే ఈ చెట్ల తాండకి, ఈరోజు ఎన్ని గెలలు ఇక్కడికి వచ్చి చేయడం? నాకు ఊహ తెలిసినప్పటికీ 100 గెలలతో నాకు తెలుసు. ఇప్పటికి సుమారుగా 10,000 గెలలు వస్తున్నాయి. అంటే ఈ 10,000 గెలలు తీసుకొని ఇక్కడికి రావడానికి వారి వేతనలు ఎక్కడ కూడాను వారికి ఆటంకం కలగకుండా ఈ గ్రామానికి రావాలని ఏడాదికి ఒక రోజు కావాలని వచ్చే పరిస్థితి, ఏ పరిణామాలు వాడిని ఇక్కడ రప్పిస్తారు? ఈ గెలలో ఇలా భక్తులు సమర్పించుకోవడానికి కారణం ఏంటంటే, భక్తుల మనసులో ఏమైనా కోరికలు ఉంటే వాళ్ళు కోరుకుంటే తప్పకుండా అది నెరవేరిన తర్వాత సంవత్సరం తర్వాత ఈ గెలలు కట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఒకరు గెల కట్టాక ఇంకొకరికి ఇలా పలానా స్వామివారి దగ్గరికి వెళ్ళాం, ఆ స్వామివారు మా కోరిన కోరికలు తీర్చాక మేము గెల సమర్పించుకున్నాం అని ఆ గెలతాలుగా ప్రసాదంకి వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చి మొక్కుకొని తర్వాత గెల కడతారనమాట. విజయవాడలో చూస్తే కనుక ఇతర భాషకు సంబంధించిన భక్తులు కూడా వచ్చాయంటే ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఖ్యాతి నిండించింది ఈ దేవాలయం ఉంది. ఒరిస్సా ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది, నెక్స్ట్ మన తెలంగాణ ఉంది. 4-5 రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. ఎందుకంటే మా ఈ స్వామివారు చెట్ల తండ్రులే కాకుండా అప్పుడు సత్సంగాలు అన్ని భాషల్లో చేసేవాళ్ళు అనమాట. షిరిడి సాయిబాబా అంటే ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఆయన అన్ని భాషల్లో సత్సంగాలు చేస్తూ ఒకేసారి 3-4 దగ్గరలో మనిషి కనిపించేవారు అనమాట. ఈ టైం అప్పుడు చెట్ల తండ్రులు వచ్చేస్తే ఒకసారి చెట్ల తండ్రుల్లో టెక్కల్లో చేపర్లో కూడా ఒకే టైం అప్పుడు సత్సంగం చేశారు. అది ఆయన తల గొప్పతనం అనమాట. ఇంతలా ఏడాదికి భక్తులను ఆకర్షింపజేసుకుంటున్న చెట్ల తండ్రి భాషలో మాత్రం వారి రాక పండగ అనుకోవచ్చా, లేకపోతే ఈరోజు వారి రాక కోసం మీరు పరితపిస్తుంటారు? తప్పకుండా సార్, పండగే మహా అద్భుతమైనటువంటి పండగ మాకు.
మేమైతే అల్లులకు కూడా పండగకి సంక్రాంతికి ఎప్పుడు చెప్పుకోం. భీష్మ ఏకాదశి రోజు అల్లులకి ఆడపిల్లలకి అందరికి పిలుపు చేసుకొని వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నాక ఇంటి దగ్గరికి వెళ్ళి పిండి వంటలు పెట్టడం జరుగుతుంది. బట్టలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఈ యాత్రకు వచ్చి తీరుతారు. ఎందుకంటే స్వామివారి యొక్క శక్తి అలాంటిది అనమాట. తప్పకుండా మొక్కులు చెల్లించుకోవడానికి రావాల్సిందే, తప్పకుండా రావాల్సిందే. ఏ టైం అయినా సరే ఈ టైం అప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. చూస్తే కనుక ఇంతమంది భక్తులు రావడం, ఇలాగ అరటికాయలు సమర్పించడం ఏ విధంగా తీసుకుంటారు? నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇది ఒక మంచి చాలా గొప్ప వండగా ఇలా చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. జనరల్గా స్వామివారికి అంటే పలం పుష్పం తోయమంటూ కూడాను సమర్పిస్తారు, కానీ ఒక అరటి గెల ఓ పండుగ కాయిస్తారు. అంటే ఫస్ట్ నుంచి ఇది ఆనవాయితీ అయిపోయింది సార్. అందువల్ల దానికి ప్రతి ఒక్కరు వచ్చి కడతాం అనమాట. అది ఎటువంటి కోరికలు కోరితే తీరుతాయి అనడానికి ఇక్కడ ఏవి అవధలు కనబడడం లేదు. భక్తులు తాకిడి చూస్తుంది. ఇది కోరిక నాకు తీరిందని కాకుండా ఏ కోరికైనా తీరడానికి ఆ స్వామివారు మాత్రం సిద్ధంగా ఉన్న పరిణామం సిద్ధంగా ఉంది సార్. ఎందుకంటే ఒకప్పుడు మాకు తెలిసినప్పుడు మాకు ఒక నీటి ఇంజిన్ పనిచేయలేదు. ఆ నీటి ఇంజిన్ ఆగిపోతే ఎందుకు ఆగిపోతే మాకు అర్థం కాలేదు. ఈ దేవుడికి మొక్కు ఉంది ఆటోమేటిక్గా ఆన్ అయింది. అదే మాకు ఒక ఉదాహరణ. అంటే రైతులకు కూడాను ఈరోజు వరాలు ఇచ్చే వరహ నరసింహ. అవునండి, అది మాత్రం కరెక్ట్. చూస్తే కనుక ప్రస్తుతం చెట్ల తాండ పరిసర ప్రాంతాలే కాకుండా దేశ నలుమూలలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి గారు వస్తున్నారంటే చెట్ల తాండలో కొలుదిరిన ఈ లక్ష్మీ నరసింహస్వామి భీష్మ ఏకాదశి రోజున ఇచ్చే కోరికలు తీరుతాయన్న అపార నమ్మకం. ఇప్పుడు ఈ గ్రామ సర్పంచ్ గారు చెప్పినట్టు యాక్చువల్గా ఏంటంటే మొదటిసారి ఒక 100 గెలలతో ప్రారంభమై 10,000 గెలలకు వెళ్ళటం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల నుంచి కూడా జనాలు అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడే మీరు లోపల కూడా అక్కడ పంతులు గారితో కూడా మాట్లాడారు. అక్కడ ఉయ్యాలను కూడా చూపించారు. ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఉయ్యాల్లో కానీ మేము వేస్తామంటే సంతానం కలుగుతుందని కూడా ఒక ప్రముఖ ప్రాధాన్యత అనేది ఉన్నది. ఆయన చెప్పినట్టు ఒక 15 రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ యావత్ చూసినట్లయితే ఇంచుమించు 30 నుంచి 40,000 మంది జనాల వరకు 3 రోజులు ఒక కార్యక్రమంగా కూడా సాగుతూ ఉంది. పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి ఒకసారి తీరినటువంటి కోరికలు మళ్ళీ తీరుతాయని చెప్పి సంఖ్య అనేది మేము చూస్తున్నప్పుడు ఇప్పుడు నాకు 39 ఇయర్స్, ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రీవియస్ డేస్ నుంచి చూస్తున్నప్పుడు ఇప్పటికీ ఇయర్ సంఖ్య అనేది వేలకు పెరగటం అనేది జరుగుతుంది. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ వివిధ ఆదేశాలు ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి భక్తుల యొక్క రద్దీకి అనుగుణంగా దర్శనాన్ని కల్పించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా చెట్ల తండ్రికి పిలవకుండా ఇంతమంది భక్తులను ఆకర్షింపచేయడంలో ఆ సోమవారం భీష్మ ఏకాదశి రోజున ఎటువంటి కోరికలు తీర్చే అన్నటువంటి నమ్మకం ఇటువైపు అంటే అదే చెప్తూ ఉన్నాను కదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ సదూర ప్రాంతాల నుంచి అనేక గంటలు వెయిట్ చేసి రావటం వల్ల వాళ్ళ కోరికలు తీర్కాయనే ఒకే ఒక మనోభావంతో రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిలేషన్స్ కూడా ఈ విషయాలను తెలియజేసి స్వామివారి యొక్క ఆశీస్సులు అనేవి ఉంటాయి, మీరు వెళ్ళి విజిట్ చేయండి అని చెప్పడం వల్ల ప్రతి ఏరు సంఖ్య పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చూసినట్లయితే అనేక రవాణా మార్గాలు ఉన్నట్టు అటుపూడి నుంచి టెక్కలు కానీ, యువతల నుంచి కోటబొమ్మాలు కానీ, శ్రీకాకుళం నుంచి కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేయటం వల్ల భక్తుల కోరికలు అనేవి బాగా తీరటం వల్ల సంఖ్య అనేది క్రమంగా ఇయర్ వైజ్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. చూస్తే కనుక చెట్ల తాండ్రలో కొలుదిరిన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చినటువంటి కొంగు బంగారంగా కొలిసే ప్రక్రియ ఏడాదికి ఏడాది కూడాను ఈ అరటిగెల సంతర్పణ మాత్రం ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది కూడాను ఈరోజు భక్తులు తాకిడితో ఈ చెట్లతాండ గ్రామం మాత్రం కిక్కిరిసిపోయిందని చెప్పుకో. ప్రస్తుతం మాత్రం చూస్తే భీష్మ ఏకాదశి పర్వదినాన ఆ భక్తులందరూ కూడాను ఈ గ్రామానికి విచ్చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి అంగట్లో ఉన్నటువంటి ఇలా ఈ పందిర్లకు అరటిగెలను కట్టడం, వారి కోరికలు తీరడం కారణంగానే మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినటువంటి ప్రక్రియగానే వాళ్ళు మాత్రం నమ్మబలుకుతున్నారు. సుమారు ఎప్పుడు ఆ స్వామివారు ఇక్కడ వెలిసారో లేదో తెలియదు, కానీ ఈరోజు మాత్రం దేశ నలుమూలలో ఉన్న భక్తులతో మాత్రం చెట్లతాండ గ్రామం ఈరోజు కిక్కిరిసిపోయింది. అందులో బాబాయ్ ఏంటి అరటిగెలు కడుతున్నావా ఏంటి? ఏ కోరిక తీరింది? కోరిక తీరింది అంతా వెరియేట్ చేస్తాం. ఏ కోరిక తీరింది? కోరిక తీరింది, పిల్లలు ఇద్దరు షిప్లో ఉన్నారు. అంటే ఉద్యోగాలు వచ్చాయా కొడుకులకి? ఉద్యోగాలు వచ్చాయి. అందుకే స్వామివారిని కొలిసిన తర్వాతనే సోమవారికి మొక్కుకున్నావా? స్వామి
ఇద్దరు కూడా అన్నావు. ఇద్దరు కూడా ఏ ఉద్యోగాలు వచ్చాయి? చిప్పులోను సీమాల ఏ ఊరు మీది? రేయిపేట. అమ్మ, ఇంతమంది భక్తులు వస్తుంటారు. ఒక దేవాలయంకి వెళ్తే ఒక కొబ్బరికాయ, ఒక అరటిపండు, లేకపోతే తమలపాకు తీసుకెళ్తారు. కానీ ఈరోజు ఒక గెల ఇక్కడ కట్టడం ఏ విధంగా తీసుకోవచ్చు ఒక భక్తురాలు? మాకు తెలియదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ వచ్చే క్రమంలో మీకు ఆశ్చర్యం అనిపించలేదా గెల? అనిపించే వచ్చామండి. అంటే ఎలా తెలిసింది? ఇక్కడ ఈరోజు భీష్మ ఏకాదశి స్వామివారిని దర్శించుకుందామని వచ్చారు, కానీ వచ్చేసరికి ఈ అంగట్లో ఈ అరటికాయలు చూస్తే మీకు ఏమనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కడ కూడా ఏ గుడి దగ్గర కూడా ఇలాంటి ఇప్పుడు చూడలేదు. చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం ఈ అరటికాయల సందర్భంలో ఏ మెలకువ ఈరోజు గ్రామస్తులు తీసుకుని ఇన్ని గెలలు ఒక దగ్గర కట్టడం, ఆ కట్టడానికి దారితీసే పరిణామాలు చూస్తుంటే ఈ గ్రామస్తులకి భక్తులకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అనుకో. బాగా ఉంది. ఇప్పుడు నుండి సుమారుగా మేము చిన్నప్పటి నుండి మేము 6వ క్లాస్ చదువుకుని నుండి చిన్న 30 గెలలతో కలిసి 30 గెలతో సరి 7,000 గెలలతో ఈరోజు దినాలుగా అభివృద్ధి అయింది. బాగా గెలగెలకు కాదంట. ప్రతి సంవత్సరానికి 1000 మంది, 2000, 3000 అలాగా జనాలు పెరుగుతున్నారు, కానీ తక్కువ లేదు, ప్రచారం లేదు, ఆర్భాటం లేదు. భక్తులు పెరగడానికి ఏంటి ఆ సోమవారం వాళ్ళ మనసులో ఏముందో ఆ మనసులో చెప్పడం లేదు. వాళ్ళ మనసులో వాళ్ళే అనుకుని వచ్చి కొట్టుకుంటారు, చెప్పడం లేదు బయటికి. కష్టాలు తీరుతున్నాయి, కోరికలు నెరవేరుతున్నాయి. వాళ్ళ కోరికలు ఏది అనుకుంటారు మనసులోన ఆ ఆర్భాటంతో వచ్చి ఆ దేవుడికి, ఆ ఊరు మీద విరోధమైన ఆ దేవుడికి కొలుస్తారు. అక్కడ పార్టీ సంబంధం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ లేదు, భావం లేదు. ఆ భావం లేకుండా ఈరోజు ఎంత అభివృద్ధి అయింది. తర్వాత ఊర్లో గ్రామస్తుల్లో పిల్లల నుండి పెద్దల వరకు, చుట్టాలు, బంధువులు అందరికీ మంచినీళ్ళు ఏంటి, తర్వాత ఆహారం ఏంటి, కూరగాయలు మొత్తం సప్లై చేసి ఈ 3 రోజులు ఒక పండుగ. మన సంక్రాంతి కంటే ఈరోజు మహాపరధనంగా వాళ్ళు భావించి ఈరోజు ఘనంగా చేస్తారు కార్యక్రమం. దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటే మాత్రం చెట్లతాండ గ్రామస్తులు మాత్రం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని వచ్చే 3 రోజుల కోసం వెయిట్ చేస్తుంటారు. అందులో భాగంగానే భీష్మ ఏకాదశి పర్వదినం గడియలు మొదలైన క్షణం నుండి ఇక్కడ మాత్రం అరటిగెలల సంతర్పణ చేసేందుకు మాత్రం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఏడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు అందరూ కూడాను తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. వచ్చిన భక్తులు మాత్రం వారి అతిథులుగా భావించి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు పూర్తి స్థాయిలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. వాళ్ళ ఇంటికి సంబంధించిన బంధువులు కానీ ఆడపిల్లలు కూడాను సంక్రాంతికి పిలుపు చేయకుండా భీష్మ ఏకాదశి పర్వదినాన్ని వారిని పిలుపు చేసి 3 రోజుల పాటు ఈ పండుగ నిర్వహించుకున్న అనంతరం ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాతే వీరి సంక్రాంతి మాత్రం పండుగ జరుపుకుంటారు. ఇది చెట్లతాండ్ర గ్రామంలో కొలుదిరినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారికి మాత్రం కోరిన కోరికలు తీరుతాయి, వచ్చిన కష్టాలు పోతాయి. అదేవిధంగా సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలుగుతుంది. ఇటువంటి నమ్మకం మాత్రం ఏడాదికి భక్తుల సంఖ్య పెరగడానికి ఎంతకన్నా దోహదపడుతుంది. పొరుగు రాష్ట్రం ఒడిశా, తెలుగు రాష్ట్రాలతో వచ్చే భక్తులతో కిక్కిరిసిపోయే చెట్లతాండ్ర మాత్రం ఈరోజు దేశ నలుమూల నుండి భక్తులతో మాత్రం కిక్కిరిసిపోతుంది అనడానికి ఇక్కడ వేలబడినటువంటి ఈ అరటికాయల సందర్భంతో పాటు తండోపుగా తరలి వస్తున్నటువంటి భక్తులు ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. చెట్లతాండ్ర ఖ్యాతిని ఇంతలా ఇనుముడి చేస్తున్నటువంటి ఏదైతే లక్ష్మీ నరసింహ స్వామి తాలూకా ఖ్యాతి మాత్రం ఈరోజు దేశ నలుమూలకి పాకింది అనడంలో ఎటువంటి అచ్చకి లేదు. చెట్లతాండ్ర నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.